క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఈ లోకము ఒక మాయా ప్రపంచము. మన కళ్ళకు కనిపించే అందం మనల్ని మాయలో పడేస్తుంది. మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లుగా మనకు కనిపించిందంతా నిజం కాదు. మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. అబద్ధం మనల్ని మోసంలో ముంచివేస్తుంది. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సాతాను అబద్ధికుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని వ్రాయబడి ఉన్నట చూస్తాము. ఏదైనా తోటలో అవ్వతో మీరు చావనే చావరు అని అబద్ధము చెప్పి మోసము చేసి దేవునికి వ్యతిరేకంగా పాపము చేసేలా చేశాడు సాతాను. దేవుడు చేసిన సృష్టిని అబద్ధముతో మోసముతో పాడు చేశాడు. దేవుడు ఎంతో ఇష్టపడి తన కోసం చేసుకున్న మనుషులను అబద్ధంలో ముంచి దేవునికి దూరం చేయడమే సాతాను యొక్క పని. ఈ భూమి మీద సాతానును ఎదిరించే ఒకే ఒక ఆయుధము దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని ఎరుగని వారు సాతాను మాయలో పడిపోతారు. సాతాను మాయలని, తంత్రాలని గుర్తించడం చాలా కష్టం. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడని వ్రాయబడి ఉండట చూస్తాము. సాతాను ఈ లోకంలో ప్రవేశపెట్టిన అనేక మాయలలో చిక్కుబడిన మనుషులు సాతానుకు బందీలుగా ఉన్నారు. వాడి తంత్రాలను గుర్తించాలంటే దేవుని వాక్యము మనలో ఉండాలి. వాక్యంలో మనం నిలిచి ఉంటే ఏది సత్యమో ఏది అబద్ధమో మనం గ్రహించగలుగుతాము. వాక్యంలో మనం నిలిచి ఉండాలంటే దివారాత్రము దానిని ధ్యానించాలి. సాతానును ఎదిరించాలంటే వాక్యమనే ఖడ్గమును మనము ధరించాలి. సాతాను ఈ లోకంలో ప్రవేశపెట్టిన వినోద కార్యక్రమాలు మనుషుల జీవితంలోనికి చొచ్చుకొనిపోయి వాటికి బందీలుగా మారిపోవడంతో వాక్యానికి దూరమైపోతున్నారు. మన హృదయము పాపమనే విషముతో నిండి ఉంటే మనం సత్యమును ఎలా గ్రహిస్తాము? మనలో ఉన్న పాపమనే విషమునకు విరుగుడు దేవుని వాక్యము మాత్రమే. ఆ వాక్యము యేసు ప్రభువే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉంట చూస్తాము. వాక్యము మనలో ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే. అప్పుడు సాతాను ఈ లోకంలో ప్రవేశపెట్టిన బంధకముల నుండి మనము విడిపించబడి స్వతంత్రులమవుతాము. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చిన వాక్యమైన యేసు మనలో ఉంటే మనము స్వతంత్రులమే. సాతాను మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి నీవు సత్యమును గ్రహించి స్వతంత్రతను పొందాలి అంటే దేవుని వాక్యంలో నీవు నిలిచి ఉండాలి. నీవు సాతాను బంధకముల నుండి విడుదల పొంది సత్యమును గ్రహించడానికి దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించడానికి సిద్ధమా? దివారాత్రము ధ్యానించడము అంటే 24 గంటలు కూర్చొని బైబిల్ చదవమని కాదు. మనము 1 గంట సేపు బైబిల్ చదివినా ఆ చదివిన వాక్యంలో దేవుని సత్యాలను గ్రహించాలి. మనం ఎక్కడ సరిచేయబడాలో అక్కడ సరిచేయబడటానికి మన జీవితాలను ప్రభు చేతులకు అప్పగించుకోవాలి. దేవునికి మన జీవితంపై అధికారాన్ని ఇవ్వాలి. దిద్దుబాటుకు సిద్ధపడాలి. అప్పుడే దేవుని వాక్యం మనలో నిలుస్తుంది. మనము ఏమి చేసినా, ఎక్కడ కూర్చున్నా, ఏ పనిలో ఉన్నా దేవుని మాటలను మన మదిలో తలపోసుకుంటూ ఉంటే సాతానుకు మన జీవితంలో అవకాశమే ఉండదు. కాబట్టి ప్రియ నేస్తమా, దేవుని వాక్యాన్ని మనలో నిలుపుకొని దేవుని సత్యంలో నిలిచి ఉండుటకు ప్రభు కృపను కోరుకుందామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నంత కాలము వాక్యములో నిలిచి ఉండే కృప, నీ సత్యాన్ని గ్రహించి స్వతంత్రులముగా బ్రతకగలుగుటకు నాకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.